గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములేలో కానీ వాటి ఐడెంటిటీస్లో కానీ లేదంటే వాటి వాల్యూస్ రికాల్ చేసి గుర్తుపెట్టుకోవడంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అవుతున్నా మనం చాలా ఈజీగా డిస్కస్ చేద్దాం. ఇంకా మీరు ఎప్పుడూ మర్చిపోలేకుండా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టులో సైన్ థీటా అండ్ కాస్ థీటా రెండింటిలో బేస్ డినామినేటర్లో హైపోటెనస్ వస్తుంది, ఒక దాంట్లో పర్పెండిక్యులర్, ఒక దాంట్లో బేస్. మీకు ఒకవేళ ఈ కన్ఫ్యూజన్ కనుక ఉన్న వాళ్ళకైతే మనం ఈ అల్ఫాబెట్ ప్రకారం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అల్ఫాబెట్లో పి అండ్ ఎస్ మనకి దగ్గరగా వస్తాయి. పి, క్యూ, ఆర్, ఎస్. ఓకేనా? బేస్ అంటే చాలా దూరం అవుతుంది ఈ ఎస్కి. సైన్ థీటా, ఎస్ ఫర్ సైన్ థీటా కన్సిడర్ చేస్తే ఈ బేస్ అల్ఫాబెట్లో చాలా దూరం అవుతుంది. సైన్ ఎస్కి దగ్గరగా అల్ఫాబెట్లో పి ఉంది అండ్ పి ఫర్ పర్పెండిక్యులర్, అది మీరు న్యూమరేటర్లో పెట్టేసుకోండి. ఎలాగో సైన్ థీటా కాస్ థీటాలో బేస్లో అయితే హైపోటెనసే వస్తుంది. హైపోటెనస్ అంటే ట్రయాంగల్లో ఈ పార్ట్, రైట్ యాంగిల్ ట్రయాంగల్లో ఈ పార్ట్ని మనం హైపోటెనస్ అంటాం. ఓకే, సో మీ అలాగే బి అండ్ సి దగ్గరగా వస్తాయి కాబట్టి కాస్ థీటాలు బేస్ న్యూమరేటర్లో వస్తుంది. టాన్ థీటా ఏంటి? సైన్ థీటా అపాన్ కాస్ థీటా. ఇప్పుడు మళ్ళీ అల్ఫాబెట్ ప్రకారం కూడా చూసుకుంటే టాన్ థీటా సైన్ థీటా అపాన్ కాస్ థీటా అవుతుంది, కాట్ థీటా కాస్ థీటా అపాన్ సైన్ థీటా అవుతుంది. మీకు ఈ రెండిట్లో కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అల్ఫాబెట్లో పీక్యూఆర్ ఎస్ తర్వాత టీ వస్తుంది. సో టాన్ థీటా, టీ ఫర్ టాన్ థీటా ఉన్నప్పుడు ఇక్కడ టీకి దగ్గరగా ఉన్న అల్ఫాబెట్ ఎస్ కాబట్టి ఇక్కడ సైన్ థీటా పైన పెట్టేయండి. అలాగే కాట్ థీటా అంటే ఇక్కడ సిసి కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా పైన పెట్టేసుకోండి. టాన్ థీటాకి కాట్ థీటాకి మీరు అలా రికాల్ చేసుకోవచ్చు. సైన్ థీటా అపాన్ కాస్ థీటా కాబట్టి సైన్ థీటాలో న్యూమరేటర్ అండ్ కాస్ థీటాలో న్యూమరేటర్. ఎందుకంటే ఈ రెండింటిని మనం డివైడ్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతాయి. పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్ డివైడెడ్ బై బేస్ అపాన్ హైపోటెనస్ అయినప్పుడు అది మల్టిప్లైడ్ బై హైపోటెనస్ అపాన్ బేస్ అయిపోతుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి పర్పెండిక్యులర్ అపాన్ బేస్ మిగులుతాయి. ఓకేనా? అందుకు పర్పెండిక్యులర్ అపాన్ బేస్ టాన్ థీటాకి. సిమిలర్ వేలో కాట్ థీటా కూడా బేస్ అపాన్ పర్పెండిక్యులర్. దీన్ని రివర్స్ చేసేయడమే, టాన్ థీటా అండ్ కాట్ థీటా రివర్స్ చేసేసుకోవడం. ఓకేనా? ఇప్పుడు సైన్ థీటాకి ఇన్వర్స్ కాసెక్ థీటా. ఇప్పుడు ఏంటంటే ఇది కొసెక్ థీటా కాబట్టి డినామినేటర్లో ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఎస్ వస్తుంది సైన్ థీటా. ఓకేనా? ఇక్కడ ఎస్ ఉంటే డినామినేటర్లో ఇక్కడ సి వస్తుంది కాస్ థీటా. అందుకు కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ సైన్ థీటా. ఫార్ములాలో ఏం చేస్తారు మీరు? హైపోటెనస్ని న్యూమరేటర్లోను పర్పెండిక్యులర్ని డినామినేటర్లో పెడతారు కొసెక్ థీటా కోసం. ఓకే, సాక్ థీటా కోసం ఫార్ములాలో హైపోటెనస్ పైకి వెళ్తుంది, బేస్ డినామినేటర్లోకి వస్తుంది సాక్ థీటా కోసం. ఓకే, సాక్ థీటా అంటే కాస్ థీటాని ఇన్వర్స్ చేసేయడం, న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్. కాట్ థీటా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఐడెంటిటీస్కి వద్దాం. ఈ ఫార్ములే మీరు కరెక్ట్గా పెడితేనే కదా మీ క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. అందుకని ఈ ఈజీ టిప్, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఐడెంటిటీస్లో చూస్తే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది ఐడెంటిటీ మనకి. ఇది ఎందుకు అవుతుందో కూడా ఒక ఛానల్లో దీంట్లో ఒక వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది 1 ఉంది, ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటు తెస్తే ఇది ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, ఇటు వస్తే మైనస్ సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఇటు ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటు పెట్టేస్తే ఇక్కడ ఇంకా కాస్ స్క్వేర్ థీటా మిగులుతుంది. అందుకు దీని నుంచి మనకి ఒక్కొక్కసారి మనకి ఫార్ములేలో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కూడా వస్తుంది. ప్రూవ్ చేయడం వాటిల్లో దీని బదులు మనం కాస్ స్క్వేర్ థీటా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మీరు ఇవి కూడా దీన్ని బట్టి ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ ప్లస్ అని కన్ఫ్యూజ్ అవ్వక్కల్లా. ఇది 1 ఉంది, ఇప్పుడు మీరు సైన్ స్క్వేర్ థీటాని ఇటు తెస్తే ఇది మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఇటు తెస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఎందుకంటే ఇది షిఫ్ట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు కిట్ సైడ్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. లేకపోతే ఈ సైన్ స్క్వేర్ థీటా ఈ 1ని ఇటు తెచ్చి కాస్ స్క్వేర్ థీటాని ఇటు తెస్తే ఇది +1, ఇక్కడ -1 అవుతుంది. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది.
ఇలా కూడా మీకు ఒక్కొక్కసారి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకి స్క్వేర్ కాకుండా ఓన్లీ కాస్ థీటా అడిగినప్పుడు ఈ మొత్తాన్ని మనం స్క్వేర్ రూట్లో పెట్టేస్తాం అంతే. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది. అలాగే సిమిలర్లీ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sec స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ ఐడెంటిటీస్లో కూడా ఎస్ అండ్ టీ, సి అండ్ సి అలా పెట్టుకుంటే మీకు వీటిల్లో కన్ఫ్యూజన్ ఉండదు. రెండిట్లోనూ ప్లస్సే వస్తుంది, 1 ప్లస్. ఓకేనా, 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అయితే ఇక్కడ cosec స్క్వేర్ థీటా రావాలా sec స్క్వేర్ థీటా రావాలా అని కన్ఫ్యూజన్ వద్దు. ఎస్టీ దగ్గర ఆల్ఫాబెట్ కాబట్టి ఇక్కడ sec స్క్వేర్ థీటా, ఇక్కడ సి సేమ్ కాబట్టి ఇక్కడ cosec స్క్వేర్ థీటా. రెండిట్లో ప్లస్సే ఉంది. ఇప్పుడు ఈ ప్లస్సా మైనసా అన్నది మనం ఇక్కడే ఇది చేస్తాం. సైన్ స్క్వేర్ థీటా ఈ ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ వస్తే మైనస్ tan స్క్వేర్ థీటా అయిపోతుంది. సో sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా 1 మిగులుతుంది కాబట్టి 1. ఓకేనా, అలాగే tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sec స్క్వేర్ థీటా ప్లస్ 1 ఇటు వస్తే -1 అయిపోతుంది. అలాగే tan స్క్వేర్ థీటా sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 డిస్కస్ చేసేసుకున్నాం మనం. ఓకేనా, 1 ఈజ్ ఈక్వల్ టు sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. ఇది tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sec స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే, అలాగే 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు cosec స్క్వేర్ థీటా అయినప్పుడు cot స్క్వేర్ థీటా మైనస్ cosec స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. చూడండి, cot స్క్వేర్ థీటా ఈ ఈజ్ ఈక్వల్ టు నుంచి ప్లస్ని మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కట్ వెళ్తుంటే cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ cosec స్క్వేర్ థీటా ఉంది, ఇటు వస్తే మైనస్ cosec స్క్వేర్ థీటా అయిపోతుంది. ఇది +1 ఉంది, ఇది ఈజ్ ఈక్వల్ టుకి ఇటు వెళ్తే ఇది -1 అయిపోతుంది. ఓకేనా, ఈ వాల్యూస్ కూడా ఒక్కొక్కసారి మీరు క్వశ్చన్స్లో పుటప్ చేయవలసి వస్తుంది. అందుకని ఇవి కూడా కొంచెం ఇది వచ్చేస్తే చాలు మీకు. ఈ వచ్చి మీకు ఎక్కడైనా క్వశ్చన్లో cosec cot టర్మ్స్లో క్వశ్చన్ కనుక్కుంటే మీరు ఈ ఐడెంటిటీస్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కోసం. ఈ వీడియో నేను చాలాసార్లు అప్లోడ్ చేశాను, తెలుగులో హిందీలో కూడా చేశాను. ఇప్పుడు చూడండి, సైన్ 45 డిగ్రీ ఉంటే అందులో రూట్ ఇక్కడ రూట్ వస్తుంది, ఇక్కడ రూట్ వస్తుంది. ఎక్కడ √3 ఎక్కడ √2 అని కన్ఫ్యూజన్ అక్కల్లా. ఓన్లీ 45 డిగ్రీస్లోనే √2 వస్తుంది. ఎందుకు వస్తుంది √2 అది కూడా చూసేసుకుందాం గబగబా. ఇక్కడ 45 డిగ్రీ ఇది 90 డిగ్రీ ఉంటుంది. ఈక్వల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి సైడ్ ఆపోజిట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అందుకని ఇది ఏ అయిపోతుంది, ఇది కూడా ఏ అయిపోయింది, సైడ్ సేమ్ సైడ్ అవుతాయి. ఇప్పుడు ఈ హైపోటెనస్ ఎలా తీస్తాం? పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a² అయిపోతుంది. ఓకే, అప్పుడు మనకి ఇది 2a² అయింది కాబట్టి మనకి ఇది హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు హైపోటెనసే కావాలి అంటే √2a², ఈ స్క్వేర్ ఈ రూట్తో క్యాన్సిల్ అయిపోయి ఏ బయటకు వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు a√2. ఇలా వచ్చింది మనకి ఈ ఏ రూట్. ఇక్కడ 45 డిగ్రీలో మనకి √2 అందుకు వస్తుంది.